వేదిక యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నాగులపల్లి మహేష్ చంద్ర భరద్వాజన్, హైదరాబాద్ నుంచి. మంచి చెప్పడం నేరం పాపం అయి కూర్చున్న ఈ నేటి కాలంలో ప్రతి ఒక్కరికి ఆవేదన కలిగించే విషయం. గత వాస్తు కన్సల్టెంట్గా అనేక జ్యోతిష్యులు అనేక కుటుంబాలతో నాకు రెగ్యులర్గా పరిచయాలు ఉంటుంటాయి. వాళ్ళ యొక్క ఆవేదన వింటుంటాను. దాన్ని నేను ఎంతోమంది విని ఇవాళ మీకు అందరి సారాంశాన్ని నేను వ్యక్తపరుస్తున్నాను. నేటి కాలంలో జనరేషన్లో ఈ కాలపు పిల్లలు, ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు, వాళ్ళకు భక్తి అంటే ఉండడం లేదు, పెద్దలంటే గౌరవం ఉండడం లేదు, సరి అయిన వస్త్రధారణ ధరించడం లేదు, సిన్సియారిటీ అంటే అర్థం తెలియదు, సంస్కారం అంటే అర్థం తెలియదు, రిజర్వ్ సీట్లకు వెళ్ళి కూడా లేవరు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వారేస్తారు, బస్సులు కానీ ట్రైన్లు కానీ మెట్రోలు కానీ అరుస్తూ మాట్లాడతారు, గట్టిగా పాటలు పెట్టుకుంటుంటారు, ర్యాష్గా జవాబులు చెప్తుంటారు, ర్యాష్గా మాట్లాడుతుంటారు, హర్టింగ్గా మాట్లాడుతుంటారు. ఈ తల్లిదండ్రుల యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ను సరిగా చూడరు. ఈ విషయాన్ని గమనించి నేను ఈ మాట వ్యక్తపరుస్తుంటే చాలామంది తల్లిదండ్రులకు కోపం రావచ్చు. మా కుటుంబం, మా పిల్లలు, నీకెందుకు దూరదా అని అనొచ్చు. ఆ ఆలోచన తప్పు. ఒక వ్యక్తి అన్నా ఒక కుటుంబం అన్నా కేవలం వాళ్ళకు మాత్రమే సొంతం కాదు. వ్యక్తి అంటే ఒక సమాజం, ఒక ఊరు, ఒక దేశం, ఒక జాతి, ఒక సంస్కృతి. కనుక రాను జనరేషన్లో ఈ సిన్సియారిటీ తగ్గిపోయి డిసిప్లిన్ తగ్గిపోవడం వలన అది మొత్తం మెల్లమెల్లగా ఫస్ట్ వాళ్ళకు సమస్యలు వస్తాయి. అంటే ఆడపిల్ల కావచ్చు మగపిల్ల కావచ్చు, ఫస్ట్ వాళ్ళలో ఎప్పుడైతే ఈ సంస్కారం అంటూ కొరబడుతుందో, సరి అయిన వస్త్రధారణ అంటూ ధరించారో ఫస్ట్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సెకండ్ ఆ కుటుంబం యొక్క తల్లిదండ్రులకు వస్తుంది. తర్వాత రోజు అనేక మీడియాలల్లా దానికి చిలువలు వలవలుగా పేర్చి వీడియోలల్లా ఈ సోషల్ మీడియాలో కొన్ని రోజులు ఆ వార్తలు బయటకు వస్తుంటాయి. కనుక ఇలాంటి వార్తలు కూడా విని నన్ను ఒక ప్రేరణ కలిగించి దీనికి మూల కారణం ఏందో ఒకసారి గమనిస్తే, పిల్లల్లో ఈ నేటి కాలంలో ఈ జనరేషన్లో ముఖ్యంగా 2000 సంవత్సరాల తర్వాత పుట్టిన వాళ్ళల్లో, ఇంకా చెప్పాలంటే 2010 తర్వాత పుట్టిన పిల్లలల్లో సిన్సియారిటీ అనేది దాదాపు 90% తగ్గిపోయింది. సంస్కారం ఉండడం లేదు, గుడికి రారు, బొట్టు పెట్టుకోరు, సరైన వస్త్రధారణ ధరించరు, తల్లిదండ్రులు మాట్లాడినా ఎవరు మాట్లాడినా విసుక్కుంటారు, ర్యాష్గా జవాబులు చెప్తుంటారు. ఇవన్నిటికీ ఇంకా మూల కారణం చెప్పాలంటే వాళ్ళు నివసిస్తున్న ఇంట్లో, ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు నివసిస్తున్న ఇంట్లో ఈశాన్యం, వాయవ్యం, నైరుతి, దక్షిణం ఈ 4 దిశల్లో, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ అండ్ సౌత్, ఈ 4 దిశల్లో గిట్ట వాస్తు దోషాలు ఉండేది ఉంటే వాళ్ళ పిల్లలల్లా ఈ సంస్కారం అనేది, సభ్యత సంస్కారం అనేది ఉండదు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, దేశభక్తి అంటే ఏందో తెలియదు, దేశం అంటే ఏందో తెలియదు. ఓన్లీ సెల్ఫిష్నెస్, స్వార్థం ఒకటే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఈ టైం ఏందో, ఈ కాలంలో ఏందో, ప్రస్తుతం తన అవసరం ఏందో అదొక్కటి మాత్రం దాని మీద దృష్టి పెడుతున్నారు. మిగతా రేపటి భవిష్యత్తు గురించి కానీ దేని గురించి కానీ ఆలోచించడం లేదు. కనుక జనరేషన్ ఇలా కావడానికి మనం బాధపడక్కర్లేదు. దానికి ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉన్నది. ఎవరు ఎప్పుడు ఏ ఇంట్లో ఉన్నా, అద్దె ఇంట్లో ఉన్నా, గవర్నమెంట్ క్వార్టర్లు ఉన్నా, కంపెనీ క్వార్టర్లు ఉన్నా, మీరు నివసిస్తున్న ఇంట్లో ఈశాన్యం, వాయవ్యం, నైరుతి, దక్షిణం ఈ 4 దిశల్లో వాస్తు దోషాలు లేకుండా గురుముఖత విద్యని వచ్చిన వాళ్ళని కాంటాక్ట్ చేసి చేయించుకోండి. నేటి కాలంలో వాస్తు దోష నివారణకు ఏమీ కూలగొట్టకుండా సెడి చేయొచ్చు. వాస్తు దోషాలు ఈ కాలంలో ఎక్సెప్ట్ సెప్టిక్ ట్యాంకు ఏ దోషం ఉన్నా కూడా ఎటువంటి డిస్మెటలింగ్ చేయకుండా, కూలగొట్టకుండా సెడి చేయొచ్చు. అది కేవలం గురుముఖత విద్యను నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కనుక మా ఇష్టం, మా పిల్లలు అని మీరు అనుకుంటే అది అనుకోవద్దు. అది ఒక జాతి, అనాదిగా వస్తున్న, 1000 సంవత్సరాల నుంచి వస్తున్న ఒక జాతి సంస్కృతి, మన దేశ గౌరవం, పరువు ప్రతిష్టలు, మీ పరువు ప్రతిష్టలు కూడా దాంట్లో
ఆటోమేటిక్గా ఇమిడే ఉంటున్నది. ఏ విధంగా కూడా మీకు మానసిక వేదన కానీ ఆర్థిక నష్టాలు కానీ కలగద్దు అనుకుంటే మీరు నివసిస్తున్న ఇంట్లో ఈ 4 దిశల వాస్తు దోషాలు లేకుండా చూసుకుంటే అది మీకే మంచిది. ఉంటాను. నమస్కారం. శుభాకాంక్షలు.